దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాల బైపోల్ ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు 7 స్థానాల్లో రిజల్ట్స్ వెల్లడించింది ఈసీ. బెంగాల్లోని 3 చోట్ల టీఎంసీ విజయం సాధించగా మణిక్తలాలో ఆధిక్యం కొనసాగుతోంది. హిమాచల్ ప్రదేశ్లోని 3 స్థానాల్లో ఫలితాలు వెల్లడి కాగా డెహ్రా, నలగర్లో కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగరేసింది. హమీర్పూర్లో బీజేపీ గెలుపొందింది. మరోవైపు పంజాబ్లోని జలంధర్ వెస్ట్ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. మరో 5 స్థానాల్లో కౌంటింగ్ చివరి దశకు చేరుకుంది. ఉత్తరాఖండ్లోని మంగ్లార్, బద్రీనాథ్ అసెంబ్లీ స్థానాల బైపోల్ కౌంటింగ్ కొనసాగుతోంది. బద్రీనాథ్లో కాంగ్రెస్ అభ్యర్థి లఖపతి సింగ్ లీడింగ్లో ఉన్నారు. మంగ్లార్లోనూ కాంగ్రెస్ క్యాండిడేట్ క్వాజీ మహమ్మద్ నిజాముద్దీన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీహార్లోని రూపాలీలో ఇండిపెండెంట్ అభ్యర్థి శంకర్ సింగ్ 8,000కు పైగా లీడింగ్లో ఉన్నారు. మరోవైపు మధ్యప్రదేశ్లోని అమర్వారా స్థానంలో బీజేపీ గెలుపు దిశగా పయనిస్తోంది. తమిళనాడులోని విక్రవాండి ఎమ్మెల్యే స్థానంలో డీఎంకే ఆధిక్యంలో దూసుకుపోతోంది. కాసేపట్లో పూర్తి స్థాయిలో ఫలితాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాల బైపోల్ ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు 7 స్థానాల్లో రిజల్ట్స్ వెల్లడించింది ఈసీ. బెంగాల్లోని 3 చోట్ల టీఎంసీ విజయం సాధించగా మణిక్తలాలో ఆధిక్యంలో కొనసాగుతోంది. హిమాచల్ ప్రదేశ్లోని 3 స్థానాల్లో ఫలితాలు వెల్లడి కాగా డెహ్రా, నలగర్లో కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగరేసింది. హమీర్పూర్లో బీజేపీ గెలుపొందింది. మరోవైపు పంజాబ్లోని జలంధర్ వెస్ట్ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. మరో 5 స్థానాల్లో కౌంటింగ్ చివరి దశకు చేరుకుంది. ఉత్తరాఖండ్లోని మంగ్లార్, బద్రీనాథ్ అసెంబ్లీ స్థానాల బైపోల్ కౌంటింగ్ కొనసాగుతోంది. బద్రీనాథ్లో కాంగ్రెస్ అభ్యర్థి లఖపతి సింగ్ లీడింగ్లో ఉన్నారు. మంగ్లార్లోనూ కాంగ్రెస్ క్యాండిడేట్ క్వాజీ మహమ్మద్ నిజాముద్దీన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీహార్లోని రూపాలీలో ఇండిపెండెంట్ అభ్యర్థి శంకర్ సింగ్ 8,000కు పైగా లీడింగ్లో ఉన్నారు. మరోవైపు మధ్యప్రదేశ్లోని అమర్వారా స్థానంలో బీజేపీ గెలుపు దిశగా పయనిస్తోంది. తమిళనాడులోని విక్రవాండి ఎమ్మెల్యే స్థానంలో డీఎంకే ఆధిక్యంలో దూసుకుపోతోంది. కాసేపట్లో పూర్తి స్థాయిలో ఫలితాలు వెల్లడి కానున్నాయి.